హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే నేను ముందుగా మిమ్మల్ని అందరిని అయితే క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ వీడియో మదర్స్ డే రావాల్సిన వీడియో, కానీ కొన్ని క్లిప్స్ మిస్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. నేనైతే ముందుగా మా మమ్మీకి చెప్పాను, మమ్మీ మధ్యాహ్నం వంట వద్దు మమ్మీ, ఈరోజు మనమైతే బయటకు వెళ్దామని. కానీ మా మమ్మీ వినలేదు గాయస్, మధ్యాహ్నం లంచ్ చేసేసింది. సో నేనైతే మా మమ్మీని చేస్తా అంటే చేయొద్దు అని అయితే చెప్పేసి నేనైతే ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను మదర్స్ డే రోజు. తర్వాత నేనైతే ఈవినింగ్ అయితే అలా బయటకు వెళ్ళొద్దాం మమ్మీ, పార్క్ అయినా అలా వెళ్ళొద్దామని తీసుకొచ్చాను. తర్వాత ఈ కొత్తగా ఓపెన్ అయిన హోటల్లోకి అయితే తీసుకొచ్చాను గాయస్. ఇక్కడ టిఫిన్స్ అండ్ డిన్నర్ అండ్ లంచ్ కూడా ఇక్కడ దొరుకుతుంది గాయస్, స్నాక్స్ కూడా దొరుకుతాయి. తర్వాత నేను ఇక్కడైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాను. నాకైతే మసాలా దోశ చెప్పాను, మమ్మీకి అయితే ఇడ్లీ సాంబార్ కావాలని చెప్పింది. సో నేనైతే అదే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడికి వచ్చి బిల్ అయితే ఇచ్చాను గైస్. బిల్ ఇచ్చేసి నేనైతే మసాలా దోశ ఎలా వేస్తారనేది అయితే చూపించడానికి చాలా ట్రై చేశాను. తర్వాత అంకుల్ని అడిగాను గైస్, వీడియో తీసుకోవచ్చా అని. అంకుల్ అయితే తీసుకోవచ్చమ్మా అని చెప్పారు. సో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. దోశ వేసేసారు గైస్ అంకుల్. ముందుగా ఒక 20 to 30 seconds అయిన తర్వాత అంకుల్ అయితే మనకి మసాలా వేసేస్తున్నారు గైస్, చూసుకోండి. మసాలా వేసేసి మొత్తం అప్లై చేసేస్తున్నారు గైస్. చుట్టూ ఈవెన్గా ఉండేలాగా అయితే మసాలాని అయితే అడ్జస్ట్ చేసేసి తర్వాత లైట్గా ఆయిల్ అయితే వేసేస్తున్నారు గైస్. ఇక్కడ యాంబియన్స్ కానీ క్లీన్ అండ్ నీట్గా ఉంది గైస్. ఇక్కడైతే నాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత అంకుల్ అయితే ఆనియన్ అయితే వేసేసారు గైస్ మసాలా దోశలో. లైట్గా కొత్తిమీర కూడా వేసేసారు గైస్, క్యారెట్ కూడా వేసేసారు గైస్, కారం కూడా వేసేసారు. ఆ తర్వాత ఒక 10 seconds or 20 seconds అలా ఉంచి అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేశారు. అంకుల్ అయితే మనకు హాయ్ చెప్తున్నారు. తర్వాత నేనైతే అంకుల్ దోశ అయితే కంప్లీట్ అయిందని చెప్పారు. సో నేనైతే వచ్చేసాను. దోశ అయితే నీట్గా కంప్లీట్ చేసేసి మనకి నీట్గా సర్వ్ చేస్తున్నారు. చాలా హోటల్స్లో అయితే మనకి వీడియో తీసుకోవడానికి అయితే ఒప్పుకోరు, కానీ ఈ హోటల్లో మాత్రం ఒప్పుకున్నారు గైస్. అంకుల్ వాళ్ళు తీసుకోమ్మా అని చెప్పారు. సో ముందుగా అంకుల్కి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, మా మమ్మీని వీడియో తీస్తున్నాను అని చెప్పి మా మమ్మీ అయితే నేను తీస్తానే మొబైల్ లాక్కొని అయితే వీడియోస్ చేస్తుంది నన్ను. సో నేనైతే మసాలా దోశ ట్రై చేస్తున్నాను ఇప్పుడే. చూడండి, మసాలా దోశ అయితే చాలా బాగుంది. నాకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది గైస్. మీరు ఎప్పుడైనా మసాలా దోశ ట్రై చేస్తుంటే మసాలా దోశ అని అయితే కామెంట్ చేయండి. మసాలా దోశతో పాటు మనకైతే చట్నీ సాంబార్ కూడా ఇచ్చారు గైస్. సాంబార్ అయితే చాలా బాగుంది, చట్నీ కూడా బాగుంది గైస్. ఇక్కడ నేనైతే మసాలా దోశ కూడా టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ముందుగా మీ అందరికీ యాంబియన్స్ ఒకసారి చూపిద్దామని నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ యాంబియన్స్ కానీ ఇక్కడ మొత్తం సూపర్గా ఉంది గైస్, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. తర్వాత మన మసాలా దోశ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది గైస్. నేనైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను మసాలా దోశ విత్ సాంబార్ అండ్ చట్నీ గైస్. ఇట్ వాజ్ అమేజింగ్ గైస్, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్, దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్. నేను ముందే చెప్తున్నాను, ఇది ప్రమోషన్ కాదు, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. మళ్ళీ దీపిక వెళ్ళి ప్రమోషన్ చేస్తుందని మీరు అనుకుంటారు, కాబట్టి నేను ముందే చెప్తున్నాను. తర్వాత నేను మమ్మీ అయితే బయటకు అలా వచ్చేసాం గైస్. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేసి మమ్మీ హాయ్ చెప్తుంది చూడండి గైస్. మీరు కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మమ్మీని అయితే అలా బయటికి తీసుకొచ్చేయండి గైస్. ఎందుకంటే తను కూడా మనతో పాటు కొంత టైం స్పెండ్ చేయాలని అనుకుంటుంది. మనం కూడా కొంత స్పేస్ ఇవ్వాలి మదర్కి, కొంత టైం అనేది స్పెండ్ చేయాలి. ఎప్పుడు మొబైల్ కాదు గైస్, మదర్ కూడా చూసుకోవాలి. మదర్ని కూడా మనం హ్యాపీ చేయాలి. కాబట్టి నేనైతే మదర్ని అయితే వీక్లీ ట్వైస్ తీసుకెళ్తాను మదర్ని బయటికి. సో తర్వాత నేనైతే ఇక్కడైతే పాలు తీసుకోవడానికి అయితే వచ్చాను గైస్. అభిరామ్ మిల్క్ సెంటర్ ఇన్ మిర్యాలగూడ. ఇక్కడైతే చాలా బాగుంటుంది గైస్, పాలు అనేవి చిక్కగా ఉంటాయి.
అలాగే ఇక్కడ పెరుగు దొరుకుతుంది గాయస్, నెయ్యి దొరుకుతుంది, కలాకండ్ దొరుకుతుంది, ఇతర స్వీట్స్ దొరుకుతాయి, బిస్కెట్స్ దొరుకుతాయి, బ్రెడ్ దొరుకుతుంది. ఇక్కడ పెరుగు, పాలు, నెయ్యి, ఇతర ఐటమ్స్ కూడా సరఫరా చేస్తారు అని అయితే ఇక్కడ బోర్డులో రాస్తుంది. ఇది కేవలం నేనైతే చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్, ముందే చెప్తున్నాను. మిర్యాలగూడలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడైతే ఒక్కసారి తీసుకొని ట్రై చేయండి. మీరు నెయ్యి కానీ పెరుగు కానీ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పెరుగు అయితే. తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు, వాళ్ళని కలిసాం గైస్. మాట్లాడి మేమైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. మా మమ్మీకి గప్చుప్ అంటే ఇష్టం గైస్, కాబట్టి నేనైతే గప్చుప్ తినడానికి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ గప్చుప్ అనేది అయితే చాలా బాగుంటుంది గైస్. ఇక్కడ చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తారు, క్వాలిటీ ఉంటుంది. అసలు ఇక్కడ చాలామంది వస్తూనే ఉంటారు గైస్. అసలు చూడండి, మేము వచ్చేటప్పుడు అసలు ఎవరు లేరు, కానీ ఇప్పుడు అందరు చాలామంది వచ్చేసారు. she is very happy guys. Why? Because she is eating her favorite item and she is so happy. I want that happiness in her face. కాబట్టి నేనైతే మా మదర్కి ఏమి ఇష్టమో అది చేశాను. మీరు కూడా మీ మదర్ ఫేస్లో స్మైల్ చూడాలంటే తనకి ఏమి ఇష్టం అనేది తెలుసుకోండి, తనకి ఇష్టమైన ఐటమ్స్ తినిపించండి. అలాగే తనతో కొంత టైం అనేది స్పెండ్ చేయండి గైస్, అప్పుడే తను హ్యాపీగా ఉంటారు. మదర్స్ డే ఒక్కరోజు ప్రేమించి మిగతా రోజులన్నీ మాట్లాడకుండా అలా పక్కన ఉండకూడదు గైస్. చాలామంది అలానే చేస్తారు, కానీ మదర్స్ డే రోజు ఒక్కరోజు ప్రేమించడం, మిగతా రోజు ద్వేషించడం అనేది కాదు. కాబట్టి 365 days తను మనకి స్పెషలే. వై? బికాజ్ మీకే తెలుసు, ఎందుకంటే షీ గివ్స్ అస్ బర్త్. కాబట్టి తర్వాత మేము అలాగే బయటకు వచ్చాము. మేము బయటకు వస్తుంటే మనకు పెట్రోల్ లేదు గ్యాస్ మన బండిలో. సో నేను పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాను. పెట్రోల్ బంక్లో అయితే చాలామంది ఉన్నారు. అందరూ ట్యాంకీలుగా నింపుకొని వెళ్ళిపోయారంట గాయస్. సో అందుకే పెట్రోల్ లేదని చెప్తుంటే నేను ముందే చెప్తున్నాను. మోడీ గారు అయితే చెప్పారు మనకి, పెట్రోల్ అయితే ఎంత కావాలో అంతే పట్టించుకోండి అని. మీరు కూడా చూసి ఎంత కావాలో అంతే పట్టించుకోండి గైస్. సో మేమైతే మళ్ళీ బజ్జీల షాప్కి అయితే వచ్చేసాము. ఈ అంకుల్ దాదాపుగా 15-20 years నుంచి ఇక్కడే బజ్జీల షాప్ పెడుతున్నారు గైస్. ఇక్కడ చాలా బాగుంటాయి బజ్జీలు. అసలు ఇక్కడ మనమైతే బజ్జీల కోసం అయితే లైన్ కట్టాలి, అంతసేపు పడుతుంది. కానీ ఇవాళ కొంచెం తొందరగా మనకి అన్నీ మదర్స్ డే లక్కో ఏమో తెలీదు, ఎక్కడ రష్ లేరు. మీకు ఎవరు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.